ముస్లిం దేశాల్లో 2 గ్రూపుల మధ్య తగాదా లేదా 2 దేశాల మధ్య తగాదాలతో నలిగిపోతున్నటువంటి ప్రజలు సఫర్ అవుతుంటే, దాని వలన తిండి లేక పిల్లలు సర్వనాశనం అయిపోతా ఉంటే, మహిళలు అల్లాడిపోతూ ఉంటే, అలాంటి వాళ్ళని తమ దేశాలకి ఆదరించి, ఆహ్వానించి, స్వాగతించి తమ దేశంలో బ్రతకడానికి అవకాశం కల్పించినయి యూరప్ దేశాలు. అలాగా ఆ దేశాలలో ఆవాసం సంపాదించుకుని, ఆశ్రయం సంపాదించుకుని, వాళ్ళిచ్చినటువంటి ప్రోత్సాహంతో ఎదుగుతా, ఇప్పుడు అక్కడ స్థిరత్వం వచ్చాక, అక్కడ షరియా చట్టాలు కావాలని, తమ మత రాజ్యాలు కావాలని ప్రారంభమవుతున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, అది పీక్ స్టేజ్‌కి వెళ్ళి డెమోగ్రఫికల్ ఇంబాలెన్సెస్ పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో, అమెరికా ఇప్పుడు ఒక తాజా హెచ్చరిక యూరప్ దేశాలన్నిటికీ ఇచ్చుకొచ్చింది. ఈ డెమోగ్రఫికల్ చేంజ్ గుర్తుపెట్టుకోండి. మాస్ మైగ్రేషన్ అన్నటువంటిది ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ కిందకి మారింది. వేలాది మంది ఒక్కసారిగా వచ్చి పడేసి, ఆ ఊళ్ళల్లో ఉన్నటువంటి జనాభా కంటే వీళ్ళు ఎక్కువైపోయి డామినేట్ చేసేస్తున్న పరిస్థితి అవుతుంది. ఇది డెమోగ్రఫికల్ చేంజ్ వైపుకి వెళ్తోంది అంటూ యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అధికారికంగా అన్ని దేశాలకి సూచనలు పంపడం అన్నది మొదటిసారి జరిగింది. క్రమంగా వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు ఏం జరుగుతోంది అన్నటువంటిది.